మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి వైద్యానికి విద్యకి ఎక్కడా లోటు రావద్దు, ధనికులకు ఏ రకమైన వైద్యమో విద్య వాళ్ళ పిల్లలకి వారికి అందుతుందో అటువంటిది అందించాలనే చిత్తశుద్ధితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడే ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి పేదవాడికి కావలసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం ఈనాడు గడిచిన 2 సంవత్సరాల 3 నెలల నుంచి మీకు అందిస్తుంది. వైద్యాన్ని విషయానికి వస్తే ఆనాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మొట్టమొదట పెట్టింది మన ప్రభుత్వం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగా నిరుపేదల వైద్యానికి చాలా ఇబ్బంది పడ్డ మాట నిజం. ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన మరో క్షణమే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి 5 లక్షల బదులు 10 లక్షలు ఇస్తాము వైద్యానికి అని చెప్పి అన్న మాట ప్రకారం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల కోసం 10 లక్షల రూపాయలు వైద్యానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. మీకు తెలియంది కాదు, ఆనాటి ప్రభుత్వం వివిధ స్థాయిల్లో ఏవైతే మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ నర్సింగ్ కాలేజీలు కానీ గొప్పలకు చెబుతూ ప్రారంభించారు. కాగితాలకే పరిమితమైతే ఆ హాస్పిటల్స్ కానివ్వండి, ఆ మెడికల్ కాలేజీలు కానివ్వండి, నర్సింగ్ కాలేజీలు కానివ్వండి పూర్తి చేసి ఒడిగా పేదవాడికి మెరుగైన వైద్యము ఇస్తుంది ఈ ప్రభుత్వం. దానికి ఉదాహరణ ఈ రోజు సత్తుపల్లిలో 3 హాస్పిటల్స్ ఆనాడు మధ్యలో వదిలేస్తే వాటిని పూర్తి చేసి ఇంతకు ముందే ఓపెన్ చేసుకున్నాం. అదే రకంగా హైదరాబాద్ లో గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్ ని ఆనాటి ప్రభుత్వం కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుతంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా హాస్పిటల్స్ కట్టిస్తున్నాను 3 ప్రాంతాల్లో అని ప్రగల్భాలు పలికారే తప్ప ఆనాడు కట్టల. అటువంటిది మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ సెక్టార్ లోని కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా ఈనాడు ఉస్మానియా హాస్పిటల్, అదే రకంగా మిగిలిన వరంగల్లోని హాస్పిటల్, ఎంజీఎం హాస్పిటల్, ఖమ్మం హాస్పిటల్, నిజామాబాద్ హాస్పిటల్, ఆదిలాబాద్ హాస్పిటల్ లాంటిది వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి గిరిజన ప్రాంతంతో పాటు ప్లెయిన్ ఏరియాల్లో కూడా అర్బన్ ప్రాంతాల్లో కూడా అద్భుతమైన వైద్యం ఇచ్చే దిశగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు. ఇంతకు ముందే కల్లూరులో 50 బెడ్ల హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నాం, పెనుబల్లిలో 30 బెడ్ల హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నాం, సత్తుపల్లిలో 100 బెడ్ల హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నాం. అధికారులకు ఇంతకు ముందు డిప్యూటీ సీఎం గారు నేను ఆదేశించాం, వైద్య సిబ్బంది ఎక్కడా రావద్దు, ఎక్కడా ఇబ్బంది కలగొద్దు, మెరుగైన వైద్యం అందించడం కోసం వైద్య సిబ్బందిని ఇమీడియట్ గా రిక్రూట్ చేసుకోవాలని కూడా ఆదేశించాం. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ రకమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుద్ది. విద్య పట్ల కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీరు గమనించండి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల పైచిలుకుతో సుమారు 2560 మంది విద్యార్థులు ఏ కులమైనా ఏ మతమైనా ఇంటిగ్రేటెడ్ గా మెరుగైన విద్య అందించాలని పేద పిల్లలకు అందించే దిశగా వడివడిగా ఆ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్లు ఇప్పుడు జరుగుతున్నాయి. వాటితో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక అద్భుతమైన స్కూల్ కూడా ఈ మధ్యనే శాంక్షన్ చేశాం. అవి కూడా రాబోయే కొద్ది రోజుల్లో పనులు ప్రారంభం కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ప్రజా ప్రభుత్వం, పేదోళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి అండదండలుగా ఉండే ప్రభుత్వం. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఆనాటి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు ఏమైనా చేస్తే వాటేటిని ఈ ప్రభుత్వం తీసేయాల, బేసిజాలకు పోలా. మంచి ఉంటే దాన్ని మంచి అని చెప్పి ఆ కార్యక్రమాలన్నింటినీ
కొనసాగిస్తూ పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు మీరెన్నుకున్న ప్రభుత్వంలో ఈనాడు మేము ఇస్తున్నాం. ఇందాక చెల్లెమ్మ చెప్పినట్లు 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది ఈ ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాలు పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు కావాలని ఎంత తాపత్రయపడ్డా ఆ దొరలకి కనికరం కలగల. కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడు తప్ప పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పి ఆనాటి ప్రభుత్వం మోసం చేస్తే ఈ ప్రభుత్వం మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. రెండో విడత రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. 3వ విడత ఇస్తాం. 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం. ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం. ప్రతి సోమవారం నాడు వారు కట్టుకున్న ఇంటి లెవెల్ను బట్టి డబ్బులు కూడా ఈ ప్రభుత్వం బట్టి గారి సహకారంతో డబ్బులు కూడా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి కారణం ఒక్కటే, మేము చేశాము కాబట్టి, మేము పేదోడికి అండగా ఉన్నాము కాబట్టి గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అద్భుతంగా ఈ ప్రభుత్వాన్ని దీపించారు. అదే రకంగా కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనీ విని ఎరగిన రీతిలో ఈ ప్రభుత్వాన్ని దీవించారు. మీకు చెప్పిన ప్రతి మాటని, మీకిచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా భవిష్యత్తులో కూడా మీకు అండదండలుగా ఉంటుందని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.